హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వేనిస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక బ్యూటీ టిప్ చెప్తున్నానండి మీకు. ఏంటంటే మనం నెయిల్ పాలిష్ వేసుకుంటాం కదా, నెయిల్ పాలిష్ వేసుకునే ముందు మనం ఏ విధంగా మాయిశ్చరైజర్ చేసుకోవాలి ఫింగర్స్కి అనేది. మనం పెడిక్యూర్ మెనిక్యూర్ కంప్లీట్గా చేసుకున్న తర్వాత నెయిల్ పాలిష్కి వేసుకునే ముందు కొంచెం వ్యాస్లైన్ అప్లై చేసుకోవాలండి ఫింగర్స్కి, చాలా బ్రైట్గా కనిపించడం కోసం. తర్వాత నెయిల్ పాలిష్ వేసామంటే చాలా అందంగా కనిపిస్తాయి, షైనీగా ఉంటాయి నెయిల్స్ కూడా. ముందు మాత్రం వ్యాస్లైన్ అప్లై చేసి ఒక 2-3 సెకండ్స్ అలా లీవ్ చేసేయాలి. తర్వాత కొంచెం డ్రై అయిపోయినట్టు అనిపించాక మనం నెయిల్ పాలిష్ వేసామంటే చాలా అందంగా కనిపిస్తాయి ఫింగర్స్. మళ్ళీ ఏంటంటే మనం నెయిల్ పాలిష్ వేస్తుంటే చుట్టుప్రక్కల అంటుకుంటుంది కదా కొంచెం కలర్, అది తొందరగా రిమూవ్ చేయగలుగుతాం. ఎందుకంటే వ్యాస్లైన్ కొంచెం జారినట్టు ఉంటుంది కదా, సో మనం మన నెయిల్కున్న నెయిల్ పాలిష్ పోకుండా ఓన్లీ పక్కది మాత్రమే రిమూవ్ చేయగలుగుతాము. చాలా బాగుంటుంది. నేను నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఇదే పద్ధతి యూజ్ చేస్తాను. మళ్ళీ మనం తొందరగా రిమూవ్ చేయడానికి కూడా మనకి అంత శ్రమ పడనవసరం లేదు. టిష్యూస్ తోటి ఎక్కువ రబ్బింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్గా ఇలా పెడితే రిమూవ్ అయిపోతుంది. అదేంటంటే మనం ముందు వ్యాస్లైన్ అప్లై చేస్తాం కాబట్టి. సో ఈ విధంగా నేను నెయిల్ పాలిష్ వేసుకుంటానండి. హ్యాండ్ ఫింగర్స్కి, లెగ్ ఫింగర్స్కి మీరు కూడా ఈ పద్ధతిని యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది ఎందుకంటే మన ఆడవాళ్ళకి అందమైన చేతులకి, కాళ్ళకి ఎప్పటికీ నెయిల్ పాలిష్ ఉండాలి కదా. సో ఆ నెయిల్ పాలిష్ కూడా తొందరగా వేసుకోవడం, తొందరగా రిమూవ్ చేయడం రావడం కోసమని ఈ వ్యాస్లైన్ అప్లై చేయడం. సో ఈ విధంగా నేను వేసుకుంటున్నాను. మీరు కూడా వేసుకోండి. ఎలా ఉందో ఈ వీడియో చూశాక నాకు కామెంట్ పెట్టండి. మీరు కూడా వేసుకొని ట్రై చేయండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ ఏంటనేది. సో ఈ విధంగా మా వీడియోస్ని చూస్తూనే ఉండండి, లైక్ చేస్తూనే ఉండండి. మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు తీసుకొస్తాము. మా వీడియోస్ని మాత్రం తప్పక వాచ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేస్తేనే మా వీడియోస్ చూస్తున్నారని తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మా ప్రిపరేషన్ ఇంట్లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏదైనా చేయబోయే ముందు ఏం చేయాలా అని ఆలోచిస్తాం కదా, సో అందుకనే ఈ విధంగా మేము ట్రై చేస్తూ ఉంటాము. మా వీడియోస్ని మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.